₹1,00,000 అసలు డైరెక్టర్ వచ్చారు ఖాళీగా రిలీఫ్ ఫండ్ కింద మరి ఈరోజు 8 మందికి ఈరోజు చెక్కుల రూపంలో ₹22,40,000 మరి ఈరోజు వాళ్ళకి అందజేయడం జరిగింది. ప్రజల యొక్క ఆశీస్సులతో ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం, మరి ఆ పథకాన్ని గత 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నీరుగార్చడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి అనారోగ్యశ్రీ పథకంగా మార్చేసి మరి ఏ హాస్పిటల్లో కూడా అడ్మిషన్స్ కూడా ఆరోగ్యశ్రీలో తీసుకొని పరిస్థితి మరి గత ప్రభుత్వంలో ఉంటే, మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి తన తండ్రి ప్రారంభించిన ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరుస్తూ గతంలో కేవలం 1034 వ్యాధులు మాత్రమే ఉన్న ఈ ఆరోగ్యశ్రీలో మరి ఈరోజు 3,248 వ్యాధులు మరి ఆరోగ్యశ్రీలో చేర్చి మరి ₹1,000 దాటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఉచితంగా వైద్యం చేయాలి అని చెప్పి ఈరోజు మరి అనేక సమూలమైన మార్పులు తీసుకొచ్చి మరి ఈరోజు ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం ఆరోగ్యశ్రీలో అందిస్తున్న మరి ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఒక పక్క వైద్యం అందించడమే కాకుండా మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్య ఆసరా అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలు మరి ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకుంటారో మరి ఆపరేషన్ చేయించుకుంటారో మరి ఆ డాక్టరు మరి ఒక రెస్ట్ పీరియడ్ చెప్తారు. ఎందుకంటే ఒక గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేసుకున్నా ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి మరి ఆపరేషన్ చేసుకున్నా మరి 2-3 నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని చెప్పి కూడా డాక్టర్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి పని చేసే పరిస్థితి ఉండదు కాబట్టి మరి దానికి మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిన ఏకైక రాష్ట్రం ఈ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగనన్న ప్రభుత్వం మాత్రమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం.